ఈ దినం సజీవులుగా నివసిస్తున్నాం తండ్రి. ఈ దినం మొట్టమొదటి జాబితా మీ నేర్పడిని సమయంలో లేరు. రెండవ జాబితా నేను తెలుసుకొని దైవకులో పిలువబడినారు, సమయంలో లేరు. మూడవ జాబితా మమ్మల్ని జ్ఞాపకొని సజీవులుగా నన్ను చూసేప్పుడుగా అవుతాను. సజీవులకు వచ్చి నామాన్ని మైబర్తనుకి దాసు చేసిన పరిస్థితులు నిమిత్తమే రావుతుంది. దాని మీదకి దాసుని మంచి ఆలోచించి ఈ విధంగా వారు నడిపించిన విధానం రాజు కూడా విశ్వాసం ధరించారు. తిరిగి పాటలు సంతోషకరులు చూపించారు. తిరిగి అంశం ద్వారా ప్రాంతానికి మూడభాగంగా మీరు చూపించి జరిగిన ఈ ప్రేమ తెలిసిన ప్రార్థన ఇస్తారు. ఈ దాసు చేసిన ప్రత్యేక తోట నిర్మాణాల్లో ప్రజలు ఆయా పరిసరాల నుంచి తూర్పు పడవ ఉత్తరాలు తగిన 4 దేశం నుంచి కీర్తన 25 మొదటి 28 ప్రహారం 28 ప్రజలు ఆయన నడిపించి ప్రాణం చేస్తాం. సర్వజనులారా ఆలోచించాను. సామానులేమి, సామాకులేమి, ధనికులేమి, లోక నివాస ధనికులేమి, లోకేశ్వర కోడి రండి అన్నాం. సినిమా సర్వజనాంగం ప్రజలు తూర్పు పడవ ఉత్తర దక్షిణ 4 దిశలు ఉన్నారు. అన్య జనులు దేవుని వారు ప్రాతని నీకు దూరం ఉన్నవారు, నీకు దుఃఖపెట్టేవారు రకరకాల లోకంలో పాపం చేతను అపరాధను చచ్చిన వారి ఉండగా అన్నాడు. ఆత్మ సరిపోయింది. మనిషి ఎంతో ఆనందంగా వైభవంగా అష్టంతున్నారు. కానీ పాపాన్ని గుర్తించట పాపము అనే 3 విషయాల్లో మధ్యలో పాటిస్తే పాపాన్ని కాటేసి నిత్య నరకానికి వారు తీసుకుపోతుంది. అందుకని నీ దాసు మమ్మల్ని జ్ఞాసుకొని ఈ ప్రాయసి భారం అప్పగించారు. అనుగరిస్తూ వస్తారు. దాసుల మీద మీరు పెట్టిన మీకు భారాలు వేస్తూ వస్తారు. దాసాలు వారు ఇరువురు కలిసి తోటలు అప్పగించిన పరిచయం చేస్తుండగా నూతనాత్మను నడిపించాలని నమ్ముతున్న సహాయం చేయండి. ఎవరు ఏ విధంగా దర్శించబడి నీ మాట ద్వారా ప్రాణి సదికి మీరు నడిపించబోతున్నారు. కానీ మీరు మాట్లాడితే కార్యం జరుగుతుంది, మీరు మాట్లాడితే శోధన వస్తుంది. నిజం ద్వారా రకరకాలుగా వస్తుంది సబ్జెక్ట్. మీరు మాట్లాడితే ఎటువంటి వారైనా ఎంత అంతస్తులు ఉన్నా ఎంత చిటికలు ఉన్నా ఆ ప్రజలు వస్తారు. ప్రజల వాళ్ళని జరిగి నడిపించేవాళ్ళు కదా అందుగురించి వస్తారు. అందుకే దప్పిక కొంచెంలారా నేల దగ్గర అన్నామన్నా దప్పిక ఈ లోకంలో మానవుడు రకరకాల దప్పిక ఎంతనే దప్పిక నీ మహిమను పోగొట్టుకున్న దప్పిక ఈ లోకంలో ఇష్టాంశమైన రీతిలో వారి జీవితాలు నాశనం చేస్తుంటారు. కుటుంబాలు ఎంతో భయంకరంగా సరైన అతని వెతుని ఇంటి వారు ఎంతో ఏమి అలాంటి ప్రజలు మీరు మాట్లాడి దర్శించి వారి జీవితాలు ప్రాణాలు కట్టబడటానికి వారి జీవితాలు ఈ నామాలను కలగడానికి యెషయా 40:7 ప్రహారం 43:7 నా మహిమమే నేను తెలుసుకున్నా అన్నావు. మానవుని నీ రూపంలో నీ పొరుగులా చేసుకున్నావు. నీ ఆత్మ ఉంచావు. ఈ ఆత్మ శరీరం ఇక్కడ విడిచిపెట్టి ఈ ఆత్మ నీది పరలోకం సంబంధించింది. నా ఇష్టం మీరు చెప్పారు కదా మార్పు నా ఇష్టం. ఈ లోకంలో తన జీవితానికి సరైన రీతిలో గడుపుకొని ఈ లోకంలో గడుపున సడన్గా ఈ లోకయాత్ర ముగిస్తే నిత్య నరకం. ఆ నరకుడిని తప్పించడానికి సృష్టికర్త దేవుడిగా ఆ పరులకు మహిమ ఘనత ప్రభావం సింహాసనం వదిలి భూలోకానికి దరిద్రైన మానవులకు నీచులైన మానవులకు దరిద్రైన మానవులకు జీవితం పాడేసిన మానవులకు ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి పాపపాడమవుతున్న సమస్త జనులరా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నా. విశ్రాంతి వరకు, నెమ్మది వరకు, సంతోషం వరకు, ఆనందం వరకు మానవులు ఎక్కడికెక్కడ పరిగెత్తున్నారు. ఎక్కడికి వెళ్ళా ఎవరు నేను వారు అవుతుంది. కానీ ఆనందం లేదు, సంతోషం లేదు. వారి చిత్రంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఎదుగా ఈ జీవితం సరిపడితే పోటీ అని రకరకాల సూసైడ్, రకరకాలుగా ఆత్మహత్యలు. మానవులు ఎంతో మంది ఊళ్ళు
వేసుకొని చనిపోతున్నారు. అలాంటి ప్రజావాళ్ళ కొరికి ప్రార్థనని మిమ్మల్ని మీరు మీ దాసులు మీరు దాసురాన్ని అతని వారు మీ పని చేయడానికి వారికి ఇష్టం లేకపోయినా వారు మీ పరివారంగా కనుగొనడానికి జగత్ ప్రాణి ద్వైపునికి భూమిలోకి ఒక మట్టిగా ఉన్నప్పుడే వారి రూపాన్ని నీరూపంలో చేసుకొని మట్టి తీసుకొని తల్లి గర్భంలో అనువుగా ప్రవేశించి అనువు పిండము కుమారుడు కుమార్తె వారి జతవచ్చి కుటుంబం కానీ తోటలో పనిచేయడానికి ఆ తోట నీటి కాలువ ఎవరైనా నాటబడే మొక్కవాలి. అవును బ్రో, నీటి కాలువలుగా నీ సరిది నీ సరిలో మొక్కలుగా వారి నుంచి వారి కుటుంబాన్ని యోష కుటుంబంగా నేను ఆయన వారిని ఎరువ తల్లి కలుగుంటాం అన్నట్టుగా వారిని సేవిస్తున్నట్టుగా కుటుంబాన్ని సేవిస్తూ అనేక కుటుంబాలు నీ దగ్గర రావడానికి నీ వారి కొరికే ప్రాణం చేయడానికి వారి రక్షకుడికే ప్రాణం చేయడానికి వారి భక్తుడికే ప్రాణం చేయడానికి అనేక ప్రజలు దైవం చేత పేడబడిన వారు, రోగం చేత వేచారిపోయిన వారు, రోగం బాధ్యతకెళ్ళే వారు కూడా పంపించి మీరు వారి మరణం నుండి విమోచించి నీ బిడ్డలుగా రక్షించుకోవడానికి ఎదుర్కొన్న దేవుడు, పిలుచుకున్న దేవుడు, ఆ విధంగా పని అప్పగించిన దేవుడు ఆ పనిలో బలా నమ్మకమైన దాసుడా విచారిస్తున్నారు. నమ్మకమైన పని మోసి నాణ్యతలో నమ్మకమైన వాడన్నాం. ఆ నమ్మకమైన పని చేయడానికి తగిన జ్ఞానం, బుద్ధి, జ్ఞానం నాలో పెన్నాం. జ్ఞానము కొలుగున్న ఉన్న పరిశుభ్రతలో అతి పర్వతమైన స్థానమైన జ్ఞానం ఇచ్చి ఎప్పుడు ఎక్కడికి వారు వెళ్ళవలసిందో ఏ గ్రామానికి నడిపిస్తారో ఆ గ్రామం మీరు అడిగిపెట్టిన స్థలాన్ని ఇస్తానన్నాం. అవును ప్రభా, ఇప్పటి వరకు ఎదిగే పాలు ఇచ్చాం, కడుపడి పాలు ఇచ్చాం. ఇంకా ఎక్కడ చేస్తున్నా వారి పరిసరలో మీరే నిలబెట్టుకొని అనేక ప్రజలు సాక్షాత్యంగా వారి సాక్ష్యాలు పంచుకోవడం, మీరు ఇచ్చిన వర్తమానం దాసులు ఆ విధంగా వాక్య పత్రిక ఆటలని లోక స్వార్థ పరిణిపడుతున్నారు. పరిశుద్ధార్థులు ఏ మాటైనా ఆ గడువులని నేర్పడం అన్నట్టుగా మీరు వారి పక్షంగా ఉండి మీరు మాట్లాడుతూ అనేక ప్రజలకి సాక్షిగా ఒక వెలుగా నేను లోకములకు వెలుగైనాను, మీరు లోకములకు వెలుగు సముద్రై ఉండని మొదటి యోగస్వార్థులు తెలుస్తారు. అనుకువా ఈ వెలుగు సముద్రులే ఉండడానికి వక్రత జన్మందిన మీరు జ్యోతుల్ని ప్రకాశింపనిడగలుగుతుంది. ఆ విధంగా ప్రకాశింపడానికి వారిని లోపలి శబ్దం చేసి ప్రకాశింపజేసి అనేక మంది వారి వెలుగు ఇతరులకు ప్రకాశింపజేయడానికి మీరు ఎప్పుడు వాస్తవస్తారు. అనుకువా ఈ పరిస్థితుల్లో దాడిని ఎన్నొచ్చినా వారి చేత నీకు అప్పగించుకొని ప్రాంతాన్ని ముందు నడుచుగా వారిని ధైర్యవచ్చి బలవచ్చి మీరు వాడుకునే దేవుడిని ప్రార్థన సహాయం చేయండి. నీ భారము ఇగో మీద ఒకను ఎంత భారమైనా భరించే భారం యువతను మీరు ఇచ్చినారు, అప్పగించినారు. ఆ భారం వరకు వారి జీవితాలు నీకు అప్పగించినారు. వారిని బలపరిచి అనుదినము కూడా నీ చేతితో వారు చేపట్టుకొని నడిపించి నీ స్థానంలో ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడికి ఏది అవసరమో ఆ మాటలు వారు చెప్పి వారితో మాట్లాడితే రక్షణ వారి రక్షణ అనుగ్రహించి నీ సంధికి నడిపించిన దేవుడిని ప్రార్థన సహాయం చేయండి. ఆ నిన్న మహిమరాజు గారు చక్కగా ప్రార్థన చేస్తారు, రాస్తారు. అది అనేక మంది ప్రజల్లో యాశగలను 60కి 6 ప్రకారం ప్రార్థన జన్మల అవసరం అందిస్తాను. మందిర విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, రానున్న ఆయన మందిరాలు కట్టబడే విషయంలో కానీ ప్రతి అవసరం తీర్చి దేవుడు 60 6 మొదటి భాగం. రెండో భాగంలో వారిలో శరీరంలో ఉన్న ప్రజలు మీరు మా సేవకులు అని చెప్పుకొని వారు ఈ నామాన్ని కనబర్చి వారు ఉంటున్నారు. అందువరకే మీకు కీర్తన 33 దేవుడు తెలుగు ధన్యులన్నాం. అనేక మంది నేను నమ్మి నీ ధనిత వారు దరిద్రాన్ని పోగొట్టుకొని ఆ ధనిత వారు రక్షణ ధనిత అవును ప్రభు వారు పలుకుడు దయచేసి సాధించి రక్షణ కలిగినప్పుడు వారు అడుక్కోనని అడుగుడు మీకు కూడా అడుక్కోనని వారికి కావాల్సింది ప్రతి వారికి కావాల్సింది ప్రతి ప్రజావారికి కావాల్సింది చిత్తవచ్చింది చేయడం. అందుకొరకే స్తోత్రాలు. వారిని సొందులు అడుగు పెట్టిన వెంటనే వారికి కావాల్సినన్ని కూడా ఇవన్నీ కూడా ఏజుడులో డబ్బులు వస్తున్నారు తీసుకున్నట్లుగా రిలీవ్ చేసి వారికి ఇచ్చిన దేవుడని ప్రార్థన సహాయం చేయండి ప్రభు. నీ కోరిక సిద్ధం చేసి నీ ఆలోచన యావతులు సర్వసానం దాసులు నీ దాసరాలు నీ పరిమితులై
వారి కోరిక కానీ వారి పక్షంగా నీ కోరిక ఏమైనదో వారి జీవితాంతరం మీరు వారి పక్షం నుండి నెరవేర్చిన దేవుడిని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రజల పక్షంగా సాక్షాత్తుగా వారిని వారు నిలబెట్టుకుని మీ మాటలు వారితో మాట్లాడి వారిని రక్షించే వారిని రక్షణ ప్రార్థన అయ్యా బలితుల వారిని బలితుని విడుదల ప్రార్థన రకరకాల శాస్త్రాల చేత పెట్టుబడి వారిని ప్రార్థన విడుదల రకరకాల బతుల ప్రార్థన ఆ భారాన్ని ప్రాములు దయచేసిన దేవుడిని ఆ మార నాకు మరబెట్టము నిజంగా మరబెట్టము నిజమేబుతాడు జైలు కూడా ఆ మాట చదివాడు నిజమైన మరొక కన్నీరు అన్న తన ఆ సంతానం లేనప్పుడు అనేక మంది చేత నింద పొందింది. ఆఖరు తీర్మానం తీసుకుని ఒక కుమారుడు ఇస్తే నీకు ఇస్తానంది. అయితే ప్రభా ఆ కుమారుడు ఇచ్చిన తర్వాత నీకు అప్పగించింది. అవును ప్రభా అన్న ఏ విధంగా ఆ శరీరమైన ఆ సంతానం కలుగు ఆ కన్నీరు కలిసిందో ఆత్మసంబంధమైన అతని సంతానం కలుగు వారి ఇరువురు సాచిన కన్నీరు సూచించాడు. అందుకొరికి స్తోత్రాలు. వారు పెట్టిన మర వినగలు అందుకొరికి స్తోత్రాలు. కాని కాల్చింది జగన్ ఇరువా కార్యం గడుపుతున్నాం ఇరువా దర్శనం శాస్త్రం చాలా సందర్భాల్లో ఇరువాకు వాస్తవాలు ఏదైనా ఉన్నదా అని ప్రతికి అసాధ్యం లేదు. మానవుడికి అసాధ్యము నీకు అసాధ్యం లేదు. సమస్యలు సాధ్యమే. అందుకొరకే నీకు స్తోత్రాలు. అయా సహాయం చేయండి. ఇప్పుడు ఉన్న ఆత్మ సంఘాన్ని వాడి స్తోత్రాలు బలపరచండి. భార్యలు మారి భర్తలు మారిక భర్త మారి భార్య మారిక చంద్రుడు మారి బిడ్డ మారిక ఏ కుటుంబిస్తుందో ప్రతి కుటుంబాలు ఎవరు నేను నాయకు వారు ఈ వారిని సీరియస్గా కుటుంబాలుగా నీసులో కరెంట్ వచ్చినట్టుగా సముద్రంలో నీరు ఆలు ఎప్పుడు కూడా అలా భయం మాట రాస్తామండి. నీ ప్రజలు కూడా అలాగా ఇక్కడ మందిరం ఉందని ఇరికేపాడు చుట్టుపక్కల ఉన్న గ్రామం ఉన్న ప్రజలు ఇరికేపాడులో ఉన్న ప్రజలు ప్రార్థని దాసులు చక్క ప్రాణం చేస్తారని ఎంతో కార్యం జరుగుతారని వారు ఆలోచించి మీ మందిరం రాగలడానికి మీ మందిరంలో వారి పని వారి స్థానం ఏదో వారు చేయడానికి నేను వారి పట్ల చేయడానికి నేను వారు గుర్తించి ఆ మేలు పొందుకొని దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు అని నా పట్ల ఈ విధంగా కార్యక్రమం చేసేదని నీసులు సాక్షాలుగా వారు కలగడానికి దయచేసి సహాయం చేయండి. ఈ లోకంలో చూస్తే భయంకర పరిస్థితి ఎక్కడ చూసిన నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, నిరుత్సాహమే. ఆ విధంగా నిరుత్సాహంతో ఈ లోకం విడిస్తే నిశ్చితాం. సంతోషం కావాలంటే ప్రార్థన ఎన్ని పరిస్థితులుగా తిరిగి పరిస్థితున్నారు. ఎల్లప్పుడూ ప్రభుత్వం నుంచి మళ్ళా చెప్పులు ఆనందించన్నాడు. ఆనందం చేస్తాను అని మన తల్లి ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ నేను నా చదువులో దేవుడిలో నేను ఆనందించున్నాను. హబక్కకు భక్తులు చెప్తారు. ఈ మా ముందు కావాల్సిన భక్తులు ఎన్నో శ్రమలు ఉన్నారు, ఎన్నో వ్యాధులు ఉన్నారు, ఎన్నో కష్టాలు ఉన్నారు, రాత పట్టుబడినారు, రకరకాలుగా భక్తులు వేడబడ్డారు. ఆయన పడిన వారు ఆత్మలు నీకు అభ్యర్థి ప్రపంచంలో సాక్షి కలిగి ఉన్నారు. ఆనాడు ఆ భక్తులు ఆ విధంగా మొదలుపెట్టబట్టి మేము ఈ విధంగా నీసులోని పరివారం కలిగి ఉండడానికి ఇష్టమిల్లాడు తీసుకుంటాడు. ఆ పని చేయడానికి మా ముందు కావాల్సిన భక్తుల శక్తిని కలుగొట్టడానికి వారికి ఇచ్చిన శక్తి మాకు కూడా బలము శక్తి జ్ఞానము అనుగ్రహించి దాసులని బలమైన గొప్ప గొప్ప భక్తులుగా ఎదుర్కొని ఆ పద్ధతిలో జరిపిస్తున్న దేవుడైన మీకు వందాలు స్తోత్రాలు చేసుకుంటూ మొదటి సమయాన్ని నీకు అభ్యర్థించుకుంటూ మా ప్రాంతం నుంచి మా ప్రాంతం ప్రతిభ చేసింది. మా తర్వాత ఎవరు చేసిన ప్రతి వారి ప్రార్థనకు ప్రార్థన పరిశీలించులు ఎక్కడ కలిగి ఉన్న నూతన కార్యం, అద్భుత కార్యం, ఆర్థిక కార్యం, నాయమైన కార్యం నా ప్రభు నా రక్షకుడు నా పరిచయంలో జరిగించినాడు. ఈ ప్రార్థన ద్వారా అనే సాక్ష్యము ఆయన మాట చెప్పుకోవడానికి వారి నీటిలో ఈ పాత్ర కలగడానికి సూర్యుడు రాస్తారు. వారి కుర్చీలో మంచి కాపులుగా నిలబడి వారు దయచేసి వారి చెవిలో మనసులో తోడుకొని నీ పనిలో వారు ఎవరు ఏ విధంగా కలిగి ఉన్నా వారిని దయచేసి వారి కూడా దేవుడిని ప్రాణం చేస్తాం. జ్ఞానవంతులు ఇల్లు పట్టుకోనున్నాం. దాసులు కూడా కుటుంబం చూసుకుంటూ సంఘాన్ని చూసుకుంటూ సంఘంతో ఈ విధంగా ఎవరికి ఏ అవసరమో బాధలు చెప్పుకొని వాళ్ళు ఎంతో భారము
పుస్తకం చేసి సంఘం ఇంట్లో ఎవరు రక్షణ లేకపోయినా రక్షణ కలిగి ఉండేది స్త్రీ, సంఘం కట్టాలన్న స్త్రీ, సంఘం ఎత్తబడే సంఘం అన్న స్త్రీ ఆమె మీద ప్రార్థన వారము ప్రార్థించి ఆ విధంగా మొదలుపెట్టి ఏ కూడా ధావని ఆ పక్షులు లేకని ఆ సమయంలోనే లేచి ఏడు దేవుడు రీతులు మొదలుపెట్టిన ద్వారా మీరు ఆశించి కార్యాన్ని నిహరించే దేవుడు అది దాసుడు మొదలుపెట్టి సంఘాన్ని నీకు ఎత్తబడే సంఘంగా సిద్ధపడడానికి ఎక్కడ ఎన్ని సంఘాలు అప్పడుతున్నా ప్రతి సంఘంలో గొప్ప సాక్షాత్తంగా గొప్ప పాత్రలు వాడుకోవడానికి నేను దేవుడు మీరు అభిషేకించి వాడుకున్న దేవుడు పాలిస్తాడు. ఆదుకున్న ఐదు పాత్రని ఇక్కడ ఏ విధంగా ఎన్నికలేని వాడిని ఆయన పడిన గురవాదని ఆ ఆత్మను పురాతని మీరు బలపరిచి మీరు ప్రాణం చేయడానికి ఆత్మ వేదనను మీ తోటలో అపగత పని బట్టి ఇచ్చిన రక్షణ పెట్టి పని బట్టి ప్రాణం చేసిన కొడుకై మీకు స్వచ్ఛించినట్టు సమయం మీకు అభివృద్ధించినట్టు మహాప్రభుడు మా రక్షణ యేసుక్రీస్తున్న ప్రార్థించి స్తుతించి గణపరిచి అని పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. జాషువా గారు వారి ఆరోగ్య నిమిత్తం మనం ప్రార్థన అవసరం వారికి వారి కుటుంబానికి వారు చేస్తున్న వ్యాపార నిమిత్తము జాషువా గారికి ఆరోగ్యం కొంచెం సరిగా లేదు. వారు కూడా ప్రార్థన చేయమని మన మధ్యలో సువర్ణ సిస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి బలపరుస్తారు. హల్లెలూయా. జాషువా జోసఫ్ పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పరలోక స్థితిమంతుడా గుణవంతుడా నీకు వందనాలు. రాజుల రాజా నీకే స్తోత్రములు నాయనా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నేనైనా నీ కిరీటి నామములో చూస్తున్న దేవా నాయన ఒగ్గి మా వైపు చూస్తున్న దేవా ఈ స్థలంలో నివాసం చేస్తున్న దేవా నీకే స్తోత్రములు నాయన. అయ్యా పరిశుద్ధుల పాదం బహుబలమైందని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రములు నాయన. ఆత్మ స్వరూపుడా ధైర్యముల తండ్రి ప్రేమ కలుగున దేవా నీకే స్తోత్రములు నాయన. అయ్యా నీకే వందనాలు వందనాలు స్తోత్రములు 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 నాయన. అయ్యా నీ బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి నీకే స్తోత్రములు నాయన. ఆ బిడ్డలో ఉన్న బలహీన యేసునామమున బంధించు ప్రభువా. ఆ బిడ్డల ముందు స్వాలు తాకు తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఆ బిడ్డను నాయన నీ నూతన కార్యములు జరిగించయ్యా ఈ స్థలములో నాయన. నీ బిడ్డల స్తుతి గానములతో స్తుతించినప్పుడు ప్రభువా ఆకాశాన్ని నుంచి అగ్నిని కురిపించు తండ్రి. అది నీ నామములో జరుగును గాక. నీకే స్తోత్రములు దేవా. బిడ్డల బలహీన మధ్యన చీకటి శక్తులు కాల్చివేయి ప్రభువా. బిడ్డల బలహీన మధ్యన నాయన ఒక్క తీసిన శత్రు బలాన్ని కూల్చివేయి ప్రభువా. నాయన బలాన్ని కూల్చివేయి నాయన. అడుకోరాని పీకి వేయి ప్రభువా. అయ్యాడు తలకై సెతు కొట్టయ్యా నీకే స్తోత్రము. ఆ బిడ్డ చుట్టూ నీ కాపుదలని కంచివేయి నాయన. ఆ బిడ్డను ఒక్కసారి ముట్టు తాకు తండ్రి. అయ్యా బిడ్డను స్వస్థపరచు ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. అయ్యా నీకే వందనాలు తండ్రి. ఆకాశమును భూమిని చూసినప్పుడు నాకు మొరపెట్టినప్పుడు నేను ఉత్తరమిస్తున్నానని సెలవిచ్చావయ్యా. ఆ బిడ్డ కోసం మొరపెడుతున్నావు ప్రభువా. అది నీ నామములో జరుగును గాక. అయ్యా నీ నామములో ఆ బిడ్డకు కార్యము జరుగును గాక. నీ చిత్తము నెరవేరును గాక. ఆ బిడ్డకి స్వస్థత వచ్చును గాక. ఇప్పుడు ఆ బిడ్డకి జై వచ్చును గాక. ఏడంతల శక్తితో ఆ బిడ్డ నడుచును గాక. ఏడంతల ఆత్మతో ఎత్తబెట్టును గాక. చీకటి సమూహ శక్తులు, మరణ దూత శక్తులు, మంత్ర తంత్ర శక్తులు, చేతబడి శక్తులు, బలివేల శక్తులు, విగ్రహారాధన శక్తులు
అయ్యా నీకు వందనాలు. ఆ బిడ్డను నాయన నడినెత్తిన చలికాల దాకా ముట్టు. ఆ బిడ్డను స్వస్థపరచు నాయన. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకే వందనాలు స్వామి. అయ్యా నీకే వందనాలు ప్రభువా. ఆయన బయటకు లాక్కురా తండ్రి. నీకే అయ్యా నాయన ఈ స్థలము చుట్టూ నీ ఖర్చు వేయమ్మా. ఈ స్థలములో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ఆనందించి విడిపించు. ప్రతి నాయన దుఃఖ దినాలు అయ్యా నీకు వందనాలు. నేనే తండ్రి, నేనే తల్లిని, నేనే అయోచిందని మాట్లాడావయ్యా. అయ్యో నేను ధైర్యనిచ్చేవాడు అన్నావయ్యా. నేను సత్యవంతుడు, బలవంతుడు అన్నావయ్యా. ఈ స్థలంలో నివాసము చేస్తున్న దేవుడు అన్నావయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నా దేవా నీకు వందనాలు. దురాత్మలకు పీడించబడుతున్న బిడ్డలు విడిపించయ్యా. బిడ్డలు నాకు ఇచ్చినవయ్యా. బిడ్డలు రక్షించు ప్రభువా. నీకు వందనాలయ్యా. నడినెత్తని చలికాల దాకా ఉంటూ నీ రక్తంతో పరిశుద్ధపరచయ్యా. నీ రక్తంతో కడుగు తండ్రి. అది యేసు నామములో జరుగును గాక తండ్రి. యేసు రక్తంతో కడగబడును గాక. యేసు రక్తంతో దేవుడు జయించును గాక. యేసు రక్తంతో పరిశుద్ధాత్మతో నింపబడును గాక. ఈ స్థలములో ఏ ఆయుధం పనిచేయకుండా మన సమూహం పరుగులు తీస్తును గాక. ఈ పులివేల శక్తులు ఇటువైపు చూడకుండా అది పరుగులు తీస్తును గాక. హల్లెలూయా. దేవా నీకు వందనాలు తండ్రి. ఈ దాస్తురాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ బిడ్డకి మంచి ఆరోగ్యం చేసుకుంటున్నాను. అయ్యా నాయన నీతి కలిగిన స్త్రీలు కట్టుకుంటారు. కోడి రాళ్ళంటి స్త్రీలను కూడా తీసుకుంటారన్నాను. అలా ఇల్లు ఇంకా కట్టుకుని నీ బిడ్డ స్థిరపడతారు. అయ్యా నాయన ఇచ్చిన దాస్తుని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ బిడ్డ ఇక్కడ మంచి ఆరోగ్యం చేస్తుంది. నీ బిడ్డల కోసం పోరాడే చేస్తున్నారు. నీ బిడ్డల కోసం మంత్రాలు చేసేస్తున్నారు. అయ్యా నా తండ్రి ప్రతి అవసరతను తీర్చు. ఏదైతే కావాలో సహాయం చేయి. నువ్వు నన్ను అడిగితే నేను ఇస్తానన్నావు. పరలోక ద్వారాలు తెరుగు. మూతబడిపోయిన ద్వారాలు తెరుగు. అయ్యో నా తండ్రి 4 దిక్కుల ద్వారాలు తెరుగు. నేను ఇస్తానని సెలవిచ్చి ఉన్నావు. నా మీద ఆనుకోమని అన్నావు. విశ్వాసంతో కనిలెత్తి చూడమన్నావు. నీ వైపు చూస్తాక సహాయం చేయి. మానవ 4 వయసు విశ్వాసం కాల్చివేయి. నాయనా నీకు వందనాలు. నీతి కలిగి నీ నామములో స్థిరపడతాకు సహాయం చేయి. నీతి కలిగి నీ సేవలో స్థిరపడతాకు సహాయం చేయి. ఓదార్చడానికి సహాయం చేయి. భూమికి ఆకాశానికి నాయనా నీకు సోమవాసం మాకు దయచేయి ప్రభువా. దేవా నీకు వందనాలు. అయ్యా నాయన వాక్యం ఎత్తుతున్న బిడ్డలు నాయన రోడ్డులు ఊరలుగా వాడుకో. నీ బిడ్డలు బలపరచు, స్థిరపరచు. ఇక్కడ ఉన్న ఎవరి కాలి బిడ్డల చుట్టూ నీ కంచిని వాళ్ళు చదివే చదువుల్లో తోడుంటాయ్యా. ఈ సంవత్సరం జయనందున నాయన కాలేజీలో తోడుంటాయ్యా. బిడ్డల బీచ్ను నాయన దీవించి ఆశీర్వదించు. బిడ్డలకు కావలసిన నాయన ప్రతి ఒక్కరు సహాయం చేయి. అయ్యా నీకు వందనాలు స్వామి. ఇక్కడున్న తల్లి గారిని జ్ఞాపకం చేసుకో. ఇక్కడున్న సేవకురాలు జ్ఞాపకం చేసుకో. ఇక్కడున్న దాసుని జ్ఞాపకం చేసుకో. నీ నామములో తండ్రి ఈ దినమున ఈ బుధవారం సాయంత్రం నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు, ఈ రోజు నీ సమకూర్చినందుకు, అయ్యా నిన్ను ఆరాధించే కృప ఇచ్చినందుకు ఈ దినము చాలా మంది నశించిపోతున్నారు. ఈ కృప లేక, ఈ అవకాశం లేక, ఇలా స్తుతించేవాడు లేక, ఆరాధించేవాడు లేక, నా తండ్రి నీ కొందనాలు నీ మాటలు వినలేక చెవులు మందమైపోయి, చెవులు బరువైపోయి వినలేక తండ్రి అపవాదికి చూపించి అయ్యాడి వాడి చేతులు బందీ అయిపోయి ఉన్నారయ్యా. వాడి కట్టులు తెప్పునయ్యా. వాడి మోకాలు విప్పయ్యా. వాడి మోకాలు విరుక్కుంటాయ్యా. చెవులు ఇప్పినైనా బిడ్డలని మాటలేట సహాయం వాడకండి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేస్తారు. అయ్యా ఈ వైకా శబ్దం ఎంతమంది బిడ్డలైతే ఎంటున్నారు. ప్రతి కూడా చుట్టూని కంచాన్ని కాపుతారు. బలహీన జ్ఞాపకం చేసుకో. రోగులు జ్ఞాపకం చేసుకో. అయ్యా నా తండ్రి నీ కుక్కుపోయి బిడ్డలు జ్ఞాపకం చేసుకో. అయ్యా వృద్ధాపంలో ఉన్న తల్లిని జ్ఞాపకం చేసుకో. మంచంలో ఉన్న నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిని నడిపించు. లోప కార్యములు ఇక్కడ జరిగించు. లోప మేలు జరిగించు. ఆనాడు రక్త కలిగిన స్త్రీలు పుట్టినట్టు ఇక్కడ నువ్వు పుట్టను గాక. ఇక్కడ నువ్వు పాకును గాక. అలాంటి కార్యములు ఎత్తబడను గాక. ఏలుని ఎత్తబడను గాక. ఇక్కడ నీ చిత్తమంతా నెరవేరును గాక. నీ కృప ఒక్కటే ఉండును గాక. ఆకాశమును భూమిని వెలుగుతో నింపబడును గాక. తేజస్సుతో వెలుగును
దేవానికి వందనాలు. నేను రాదరుపులందరినీ కానీ జ్ఞాపకం చేసుకో. మంచాలకు శక్తినిచ్చి అయ్యా ఈ కొద్ది ప్రార్థన నాయన అడుగుతూ మర్చిపోయి నా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మర్చిపోయి ప్రతి మేలుతో నింపమని ఈ కొద్ది ప్రార్థన పాదాల చెల్ల చేసుకుని ప్రతిఫలం దయచేయమని పరిశుద్ధ యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారు గ్రామం గురించి అదేవిధంగా అన్ని జనులు మనకి రక్షణ భాగ్యం రావడం కొరకు చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాక్యం మొదలు పెడతారు. హల్లెలూయా. మైక్ పండు మైక్ ఇచ్చేసి హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతులకు ఆసీనుడైన తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, కృపా సత్య సంపూర్ణుడు, మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులయ్యా. ఆకాశము మీది, భూమి మీది నా తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇశ్రాయేలు ప్రజల స్థుతులపైన ఆసీనుడైన దేవా, మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రము. మీ సన్నిధిలో ఆనందించే కృపాభాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభా. మా హృదయాల్లో మీ సన్నిధిని నింపినందుకు మీకు స్తోత్రములు ప్రభా. అనేకమైన సేవకులతో నేను మధ్యలో మీ కూడుకుని ఉండటకు మీ కృప చూపినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి అల్పురం ప్రభా. అయ్యా అల్పురాన్ని అయోగ్యురాన్ని ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా. అయినప్పటికీ మీరు ప్రేమించి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా అన్ని జనుల కోసం ప్రార్థించండిగా నా ప్రభా. మీ కృప చూపించండి నాయన. అయ్యా అన్యులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవుడంటే తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. అయ్యా నిజమైన దేవుడు తెలుసుకునే కృపను దయచేయండి. నిజమైన రక్షకుని ఎరిగినైనా రక్షకునినైనా అయ్యా అంగీకరించి వారి జీవితాలకు ఒక నిత్యమైన వెలుగును వారు ప్రకాశింపజేసుకున్నట్లు వారి మనోనేత్రములు తెరవండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించండి ప్రభా. మీకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో ప్రభా, మీరు ఆకలి సమీపముగా ఉన్నది నా తండ్రి. అయ్యా కాలము సమీపముగా ఉన్నదని మీ వాక్యం సెలవించుచున్నది ప్రభా. అట్టి జ్ఞానాన్ని ప్రతి నరుల్లో కలిగించండి దేవా. ప్రతి నరునికి ఆత్మీయ నేత్రములు తెరవండి. హృదయ స్థితిని కలిగించండి ప్రభా. హృదయ ఆలోచనలు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఆకాశము వైపు నా తండ్రి, అయ్యా మీ చేతులు చాచి నా తండ్రి, ఎవరు నా సన్నిధికి వచ్చుదురాని నా ప్రభా మీ కరములు చాచి చూచుచున్న దేవా. మీ కృపలో ప్రతి ఒక్కరిని ఆకర్షించండి దేవా. ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి నడిపించుకోండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబాలు నీ సన్నిధిలో నిలబడాలి ప్రభా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలి తండ్రి. ప్రతి హృదయము మీ వైపు తిప్పాలి ప్రభా. అట్టి కృపను మీరు దయచేయండి. ఈ మందిరముని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు స్తోత్రములు. మందిరముల సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు స్తోత్రములు నాయన. వారు చేస్తున్న సేవలనైనా బలభరితమైన సంతృప్తి కలిగి ఉండడం మీ కృపను దయచేయండి. అనేకమైన ఆత్మల మందిరమునికి నడిపించండి ప్రభా. అయ్యో మేము పిలిస్తే ఎవరు వస్తారు ప్రభా. మీరు పేరు పెట్టి పిలవండి దేవా. ఇదిగో నేను నిన్ను ఎన్నుకున్నాను, పేరు పెట్టి పిలిచి ఉన్నానని మీరు వాక్యం సెలవించుచున్నది ప్రభా. ప్రతి బిడ్డను మీరు పేరు పెట్టి పిలవండి నాయన. ఈ శబ్దం ద్వారా ఎవరైతే నాయన మీ స్వరములు నా తండ్రి, మా స్వరముల ద్వారా మీ మాటలు వింటున్నారో ప్రభా, వారి హృదయాల గొప్ప కార్యం జరిగించండి. వారి హృదయాలను తెరవండి నాయన. అయ్యా నాడు హృదయమును తెరిచినట్లుగా నా ప్రభా వారి హృదయాలను తెరవండి నాయన. మందిరము వైపు వారి అడుగులు పడుటకు మీ కృపను దయచేయండి. వారికి ఉన్న కట్ల నుంచి విడిపించండి. వారికి ఉన్న బలహీనత నుంచి విడిపించండి. లోకమైన కట్ల నుంచి విడిపించి నాయన రక్షణలోకి వారిని అందరినీ నడిపించండి ప్రభా. తండ్రి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా నాయన ఎక్కడ నిష్ప్రయోజనము కాకుండా నాయన అయినా ప్రతి ప్రార్థన కూడా మీ పాద సన్నిధి చేరుటకు మీ కృపను దయచేయండి. అయ్యా తొందరపడుతూ మా మాట తప్పిదము కూడా దయతో క్షమించండి ప్రభా. అయ్యా అల్పురాలను అయోగ్యురాలినైనా మట్టి పాత్రనైనా నన్ను నేను తగ్గించుకుంటూ మరి మా స్వరూపుడు
పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినావునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజే. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, నా తోటి సహోదరులైనటువంటి మీకు మా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటివరకు దేవుడు మనల్ని బలపరిచాడు. ఆయన నామాన్ని కీర్తించాము, బలపరిచాము. ఆయన పరిశుద్ధాత్మ మధ్యలో ఉండి కార్యం జరిగిస్తూ ఉన్నాడు. కార్యములు ఏమిటంటే అల్పులమైనటువంటి అయోగ్యమైనటువంటి మనల్ని ఆయన ప్రేమించి ఆయన రక్షణ భాగ్యములు కొనసాగిస్తూ ఆయన సన్నిధి సాహసంతో బలపరుస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడిని మనం కొనియాడటానికి సమయాన్ని లేక అనేక మంది కూడా నశించిపోతున్నారు. ప్రార్థనలు చేయలేక అనేక మంది కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. స్తుతి ఆరాధనలు జరగనటువంటి స్థితిలో కూడా పడిపోయినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. అనారోగ్య సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అనేక మంది కూడా జీవిస్తున్నారు. వారందరి కొరకు మనము ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన ఈడుగా దేవుడు మనల్ని ఆయన రక్షణ భాగ్యంలో నడిపిస్తున్నాడు. అందుకని దేవునికి రెండు చేతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియమైనటువంటి మీ అందరికి మనవి, ఈ జీసస్ పవర్ మినిస్ట్రీ ఇక్కడ 2 సంవత్సరాలు కంప్లీట్ అయి 3వ సంవత్సరం అడిగిపెట్టి ఉన్నాము. ఈ 3 సంవత్సరాలలో దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ 3వ సంవత్సరము మేము దేవుని యొక్క సన్నిధిలో సావాసములో బలపడుతూ ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తూ ఈ అన్య ప్రాంతంలో అనేక మందికి దేవుని యొక్క సువార్త అందించాలనే పనిలో మేమిద్దరం కూడా ఇద్దరం కూడా ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి బిడ్డలం. ఎందుకంటే దేవుని పరిచర్య ఎంతో ముఖ్యమైనది. ఆయన మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మేము దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాం. మేము ఒక్కరిగా స్టార్ట్ చేసినటువంటి పరిచర్య దేవుడు ఈ 2 సంవత్సరాలలో 3 సంఘాలుగా ఏర్పాటు చేశాడు. దేవుడు కృప చూపాడు. మాకు ఇక్కడ సంఘం కొద్ది మంది ఉన్నాను, బయటికి వెళ్తే పెద్ద సంఘాలు 2 సంఘాలు పెద్ద ఇచ్చాడు దేవుడు. 2 సంఘాల్లో ఒక సంఘానికి దేవుడు స్థలాన్ని కూడా ఇచ్చి రేపు మందిరం కట్టుకోబోతున్నాం. మొన్నే పోయిన శుక్రవారం మేము శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. సరే మీరు అందుబాటులో లేదు కాబట్టి మేము ఇక్కడ ఆ ప్రాంత బిడ్డలు పిలిచాము. కాబట్టి మనందరం కూడా మందిరం ఆరాధనకి వెళ్దాం. అందరం దేవుని సన్నిధిని దేవుని కీర్తిద్దాం, దేవుని సన్నిధిలో బలపడతాం. ఆ మందిరం యొక్క పని ప్రారంభించుతుండగా దేవుడు మాకు ఒక చిన్న తలంపు పెట్టి మేము మీటింగ్లు పెడదాం అనుకున్నాం. మీటింగ్లు 3 రోజులు మీటింగ్లు పెడదాం వెంకేపాడులో 5 లక్షల రూపాయలు అని ఆలోచించాం నేను అమ్మగారు. కానీ దేవుడు తలంపు ఏంటంటే రవిసాబు మధ్యకాలంలో కలిశారు. మేము అనుకుంటాం దేవుడు మీటింగ్లు పెడితే బాగుంటుంది, 1 లక్ష రూపాయలు పెట్టి దేవుడు సువార్త ప్రకటించవచ్చు వెంకేపాడులో. అదేవిధంగా మందిరం నిర్మాణం కూడా జరుగుతుంది కదా, మనకు ఆ సంఘం ఈ సంఘం ఇక్కడ వాళ్ళు అందరూ వస్తారు కదా అని ఆలోచించాం. కానీ దేవుడు మాకేం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తే మీటింగ్లు నీకేం అనవసరమయ్యా, నువ్వేం చేయొద్దని చెప్పి మాకు ఎప్పుడు మీటింగ్ అనుకున్నా ఏదో ఒక అవాంతరం వస్తుంది. సరే మేము ప్రార్థన చేస్తున్నాం.
ప్రార్థన చేస్తూ అయ్యా మరి ఎండాకాలం కూడా అయిపోతుంది ఇంకా, అందులో ఎలక్షన్స్ అన్నారు, మరి మీరు మరి 14-15 అనుకుంటున్నాం మీటింగ్లు ఏంటి ప్రభు అని మేము ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ లోపల మాకు దైవ సేవకులు పరిచయం చేశాడు. పరిచయం చేసి అన్నాడు, అయ్యా ఇట్లా మీటింగ్ పెడదామనుకుంటే అయ్యా అన్నాడు, ఈ మీటింగ్ కన్నా కూడా మీరు ఏదైనా దిద్దుబాటు కూడిక లాంటిది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ చెప్పాడు. సరే దానికోసం మేము ప్రార్థన చేసాం. అప్పటికప్పుడే అనుకుంటా ఉంటే దేవుడి తలంపుతో మాకు మిత్రుడు ఇంకొక ఆయన ఉన్నాడు, జాషువా గారు. ఆయన ఏమన్నాడంటే, అన్న ఇట్లా కాదన్నా మీరు ప్రతి బుధవారం దేవుని సన్నిధిలో ఒక 7 వారాలైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం, చూసిన తర్వాత మీరు మీటింగ్కి వెళ్తురు కానీ అన్నాడు. కానీ నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాను. 3 గంటలకి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నేనన్నా 5 గంటలకు లేస్తాను కానీ 3 గంటలకు లేస్తాను. అంటే నేను పడుకోవడం లేటుగా పడుకుంటా. 12 దాకా బైబిల్ చదువుకొని 12 దాకా పడుకున్న తర్వాత 5 దాకా లేవు. అయితే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాము. అనుకోని రీతిగా బుధవారం ప్రార్థన జయకరంగా జరగాలని చెప్పేసి ప్రార్థన చేసేస్తాను. నేను చెప్పను కూడా చెప్పాలి ఆ విషయం. అనుకోని రీతిగా ప్రార్థన చేస్తాను. నాకు ఆశ్చర్యం వేసి గమకన మేలుకొచ్చి నేను కూడా ఆమెతో పాటు ఏకీపించి ప్రార్థన చేశాను. హల్లెలూయా. అనుకున్న వెంటనే 12వ తారీఖు నాడు పెడదామని చెప్పి రాజరత్న అయ్యారు ఏమంటే, అయ్యా 12, మళ్ళీ 16, 29 7 వారాలు మీరు ప్రతి బుధవారం చేయండి, వచ్చిన ఒక్కరిద్దరైనా పర్లేదు, దేవునికి నామం అట్లా కీర్తించబడాలి, ముందు ప్రార్థన చేయండి అని చెప్పి. సరే గారు మనకేముంది దేవుని ప్రార్థన చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్న తనువుగానే డేట్ కూడా అప్పుడే దేవుడు బయలుపరిచాడు. 12వ తారీఖు అనగానే ఆయన ఏమన్నా తెలుసా, యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది వచ్చి ప్రార్థన చేస్తారులే నీకు అన్నాడు. హల్లెలూయా. చూడండి దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే మనం చెప్పలేము, ఊహించలేము. ఇప్పుడు తలుపు తెరిచి కూర్చున్నాము, ఒక ఆయన వెళ్ళిపోత గడియారం ఇచ్చాడు. మాకు చర్చిలో గడియారం లేదు ఇప్పుడు, అసలు మేము అనుకోలేదు. గడియారం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవరి దాన్ని కొట్టాము పెట్టాము కూడా ఈరోజు దేవుడు కృప. కాబట్టి దేవుడు చేసేటటువంటి కార్యాలు అనేకలు ఉంటాయి. అదేవిధంగా మేము మీటింగ్ పెట్టడానికి సౌండ్ సిస్టమ్ లేదు ప్రభు, మాకు చిన్న సౌండ్, ఇక్కడేమో ఈ చిన్న సౌండ్కి అందరూ పక్కన వాళ్ళందరూ వచ్చి సౌండ్ తగ్గిన అంటారు. అయినా ప్రభు మీరు ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే తెలియనటువంటి వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఆయన 80,000 రూపాయల సామాన్లు ఇప్పించాడు. కొత్తది ఇంతవరకు మేము ఓపెన్ కూడా చేయలేక అన్ని పెట్టుకొని కూర్చున్నాం. ఇక్కడ మొత్తం సౌండ్ సిస్టమ్ ఉంది, మీటింగ్ సంబంధించిన సౌండ్ సిస్టమ్ అంతా ఫోన్పే చేశాడు ఆయన డబ్బులు ఇచ్చి. అయ్యా మీకు నేను ఇవ్వాలనిపిస్తుంది, మీరు వెళ్ళి మీకు ఏ సౌండ్ సిస్టమ్ కావాలో మొత్తం కొనుక్కోండి, ఎంత ఏదో చెప్పండి, నేను ఫోన్పే చేస్తాను. నేను ఎవరో 10 మంది ఫోన్ చేస్తుంటారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లలో, అవి ఎవరో చేసి ఉంటారులే అనుకుని నేను కొద్దిగా అశ్రద్ధ చేశా. మళ్ళీ 12 గంటలకు ఫోన్ చేశాడు. ఉదయం పూట 10 గంటలకు చేసిన అతను 12 గంటలకు ఫోన్ చేసి మళ్ళీ అన్నాడు, మా మిస్సెస్ 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది సౌండ్ సిస్టమ్ కోసం. అయ్యా మంచి సౌండ్ సిస్టమ్, ఎందుకంటే బయట పెట్టాలంటే 5,000 అడుగుతున్నారు రోజు, ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా. 3 సంఘాలు ఇది, ఎక్కడ కూడా సరైనటువంటి సౌండ్ సిస్టమ్ లేదు ప్రభువా, ఏదో ఒకటి చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే 10 గంటలకు ఫోన్ చేశాడు నాకు. నేను అనుకున్న అసెప్సర్ చేశా. ఆ 10 ఎవరో చేస్తారులే అనుకున్నారులే, ఇచ్చినప్పుడు ఇద్దాంలే చూద్దామని అనుకున్నాను, ఏదో పట్టించుకోవాలి. మళ్ళీ 12 గంటలు చేసి అయ్యగారు మీరు వెళ్ళారా, ఆవుజ కంపెనీకి వెళ్ళారా అని. వెళ్ళలేదు అయ్యగారు అన్న. ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా, మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను బయటికి, మీరు అలా అర్జెంట్గా వెళ్ళంటే మీరు అక్కడికి వెళ్ళి మీకు ఏమే కావాలో మొత్తం తీసుకోండి అన్నాడు. ఏంటి ప్రభావ నిజమే అనుకోకుండా నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని గబగబా బయలుదేరి వెళ్ళిపోయా. ఆవుజ షోరూమ్కి వెళ్ళి మేము మొత్తం బేరాలు అడగల, ఏది కావాలంటే అది తీసేసుకున్నాం. సౌండ్ సిస్టానికి బాక్సులు, యాంప్లిఫైరు, మిక్సరు, సౌండ్ సిస్టమ్, మైకులు, ఈ మైకులు కూడా అయ్యాయి. మైకులు, మళ్ళీ యాంప్లిఫైరు, కార్డ్లెస్ మైకులు, ఇవన్నీ తీసుకొని నేను జాషువా అన్న ఏది కావాలంటే అది తీసేసుకున్నాం. ఆయన చూస్తున్నాడు, వీళ్ళు కొనేవాళ్ళు లెక్క అవ్వట్లే, మేము పాత చొక్కాలు వేసుకుని పోయాం. ఆయన చూస్తే వీళ్ళేంటి ఎన్ని తెస్తున్నారు, వీళ్ళు కొంటారా అనుకుంటున్నాడు ఆయన, మేము రేట్ అడగట్లేదు. సరే మొత్తం బిల్ వేసాడు, 92,000 అయింది అన్నాడు. నేను అన్నాడు ఇంకా తగ్గించేది ఏమైనా ఉందా అన్న. ఏం లేదే, మీకు కావాలంటే 10% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. 86,000 అయింది అన్నాడు. ఏమంటే మేము ఆయన మళ్ళీ 12:30కి ఫోన్ చేశాడు. అయ్యా అయిపోయిందా అన్నాడు. అయిపోయిందండి అయ్య గారు, ఏమేమి ఉన్నారంటే అన్ని కొన్నాను. ఆయనకి ఇవ్వండి ఫోన్ అన్నాడు. ఫోన్ చేసి మాట్లాడాడు. ఫస్ట్ ₹1 వేసాడు. అప్పుడు ఇదేంట్రా బాబు ₹1 వేసాడు అంటున్నాడు. ఫోన్పేలో ఏదో 80,000 అయింది, ₹1 గంట వస్తాయి ప్రభు అని మేము కొంచెం టెన్షన్ పడుతున్నాం. మనుషులు కదా మనం, అవిశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు. కానీ టెన్షన్ పడుతుంటే అన్న అన్నాడు, అసలు అన్న కంగారు కన్నా ప్రార్థన చేసుకున్నాను, స్తోత్రం అని అంటుండే అక్కడ నిలబడి. ఆయన మాకెళ్ళి చూస్తున్నాడు, ఏంటో డబ్బులు ఎత్తున్నాడు, ఇద్దరికి ₹1 వేసాడు, ఆయన ఇద్దరికి వేయలేదు అంటుండే. ఆయన ₹1 అయితే వేసాడు, అది బట్టి నమ్మకం ఉంది. సరే ప్రభు అని చెప్పి ఒక 10 నిమిషాలు మంచిలు తాగి టీ తాగి అక్కడే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తామంటేనేమో ఆయన నెంబర్ కూడా నా దాంట్లో ఫీడ్ అవ్వాలా. ఆన్లైన్ కాల్ చేశాడు ఫస్ట్. తర్వాత అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్న ఈ నెంబర్ ఫోన్ చేయండి అంటే ఫోన్ కలవడం. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఈ లోపలనే 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయనే భోజనానికి వెళ్ళాడు. ఇది షాప్ ఆయన భోజనానికి వెళ్తే ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేశాడు వాళ్ళ గుమస్తాకి. అరే 86,000 రూపాయలు డబ్బులు పడిపోయి వాళ్ళకి సామాన్ ఇచ్చి పంపించేసేరా బాబు అన్నాడు. 86,000 రూపాయలు ఇచ్చేసి అరే డబ్బులు పడిపోయి ఆ మాస్టర్ గారికి ఇచ్చేసారు. అయ్యా మీ ఫోన్ నెంబర్ చెప్పండి, అయ్యా మీ పేరు చెప్పండి, నేను ప్రార్థన చేస్తానండి. నా పేరు వద్దు, నా ఫోన్ నెంబర్ వద్దు.
మీరు నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన కూడా నాకు తెలియదు. మళ్ళీ వస్తా ఆటో రిక్షాకు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పాడండి ఆయన. మళ్ళీ 1000 రూపాయలు ఆటో రిక్షాకు కూడా ఆయన ఇచ్చాడు ఈ సామాన్ కొన్నటువంటి ఆయన. చూడండి ఎంత గొప్ప మేలు. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు మరణ మేము స్థలం కొనేది ఒక గొప్ప ఆశ్చర్యం. మా దగ్గర డబ్బులు లేవు, ₹1 కూడా లేదు డబ్బులు మా దగ్గర. స్థలం కొనాలంటున్నారు అందరూ. అక్కడ కూడా 2 సంవత్సరాలు అయింది సేవలు మొదలుపెట్టి అందరూ మన ఇంట్లో పెడుతున్నాం. అందరూ ఏమంటారు, అయ్యా వస్తున్నారు జనం వస్తున్నారుగా, ఇంట్లో పెడితే బాగోట్లేదు అయ్యా, చాలా మంది వస్తున్నారు, స్థలం కొనండి అంటుంటే అది 10 లక్షల రూపాయలు చెప్పిన స్థలాన్ని అటు చేసి 6 లక్షల దాకా తీసుకొచ్చారు. అది తగ్గించాడు. అప్పుడు డబ్బులు మా దగ్గర. అప్పటికప్పుడు మాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జాషువా గారని, జార్జి గారని. ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆవిడకి ఒక పిఎఫ్ వచ్చింది. ఒక ఆమె దగ్గర ఒక 2 లక్షలు వస్తే, నా దగ్గర ఒక 2 లక్షలు వస్తే 4 లక్షలు ఉన్నాయి. ఈ 4 లక్షలతో కొనేద్దాం ముందు తర్వాత సంగతి ఏమని చెప్తే ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాము మేము తెలియక. డబ్బులు వస్తేలే రాలేదు. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే జాషువా గారు కాలంలోకి వచ్చారు. నాకు ఎట్లా సంగతి ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయినా జార్జి అన్న ఎట్లా మేము చర్చికి స్థలం కొంటున్నామన్నా, మా దగ్గర ₹1 కూడా లేదు, మా డబ్బులు ఏమో రావాల్సినేమో బ్లాక్ అయిపోయినాయి, ఎవరు ఇవ్వట్లేదు, ఏం చేయాలన్నా అంటే ఆయన బదులుకి ₹1,50,000 తీసుకొచ్చి ఇచ్చేసాడు. 6 నెలల దాకా వడ్డీ కూడా తీసుకోవాలి మా దగ్గర. మొన్న మా బిజినెస్ కు డాక్టర్ వస్తే ఆ ₹1,00,000 తీసి ఇచ్చేసాడు. మొన్న ఇచ్చి అప్పటిదాకా కూడా అడగల మమ్మల్ని. చూడండి ప్రియమైనటువంటి దేవుడి కార్యాలు మనకు కంటికి కనపడవు, కానీ నేను ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగాడు. అందుకనే మేము ఈ పరిచయం ఎంత శ్రమైనా మేము పొద్దుగూగులు డ్యూటీకి వెళ్ళొస్తాం. మరలా మధ్యాహ్నం సాయంత్రం కానించి ఇదే పని. మళ్ళీ నేను మధ్యలో ఖాళీ ఉన్నాను కానించి నేను క్లినిక్ పని చేస్తాను. మళ్ళీ ఎవరో ఒకరు పేషెంట్కి ఫోన్ చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది లేదు మాకు జీవితంలో. కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజు వరకు మాకు ఏ లోటు లేకుండా దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడి పనిలో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ, అయితే మేము అనుకున్నది ఒకటే, మీ ద్వారా మాకు ప్రార్థన అవసరం ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయండి మా కోసం. మేము ఏం చేయాలనుకున్నా, మేము అడుగు ముందుకైనా ప్రార్థనతోటి ముందుకు వేస్తాం. అనుకోవచ్చు ఇక్కడ ఆ సంఘానికి ఎవరు రావట్లేదు, ఏం చేయడం 2 సంవత్సరాలు అయితే అనుకోవచ్చు. ఎవరు రాకపోయినా గోడలకి, కుర్చీలకి, ఫ్యాన్లకు మేము వాక్యం చెప్తాం. అలాంటి గొప్ప మాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వచ్చిన వాడిని ఏమని చెప్పాడు దేవుడు? నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్ష. ఈ ప్రాంతం అంతటి మేము సువార్త ప్రకటిస్తున్నాము. వచ్చి విన్నోడికి రక్షణ అవుతుంది, లేకపోతే శిక్ష అవుతుంది. అక్కడ అడుగుతాడు కదా దేవుడు. మాకే భయం లేదు, మేమైతే ఖచ్చితంగా పని చేస్తాం. ఇక్కడ మాలో ఏం లోపం లేదు. బుధవారం పెడతాము, ఆదివారం పెడతాము, శనివారం సాయంత్రం పెడతాము. ఇక్కడ 3 రోజులు పెడతాము కూడా. కాబట్టి దేవుడు ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. అన్నింటిలో కూడా ఈ ఆటో నగర్ కూడా సంఘం ఏర్పడ్డది. సంఘం కూడా అభివృద్ధి చెందాలి. ఒక ఆయన ఐస్ క్రీమ్ కంపెనీ ఉంది. ఆ ఐస్ క్రీమ్ కంపెనీ ఆయన దాంట్లో పెట్టమంటున్నాడు, పెడుతున్నాము. ప్రజెంట్ అక్కడ కూడా కొద్దిగా ఏదైనా స్థలం ఏర్పాటు చేయాలని దేవుడు ప్రపంచంలాగా మీరు ప్రార్థన చేసుకోండి. వీటన్నిటి కోసం మిమ్మల్ని అందరం కలిసి బుధవారం ఒక 7 బుధవారాలు ప్రార్థన చేద్దామని ఆలోచన కలిగి దైవ సేవకులతోటి మరియు మేము మా కుటుంబంతో కలిసి, అదేవిధంగా మా విశ్వాసం కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. మరి అలా అందరికి ట్రాఫిక్ అంతరాయం వల్ల ఎవరు కూడా మేము రాలేకపోతాం అన్నారు. ఫోన్లు చేశారు అందరూ. ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్ని ట్రాఫిక్ జామ్ అయినాయి గారు, రాలేకపోతున్నాం, నెక్స్ట్ బుధవారం వస్తామయ్య గారు అన్నారు. సరే, వచ్చినందుకు దేవుడికి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచయాన్ని దేవుడు దీవించును గాక. మన మధ్యలో సిస్టర్ గారు 10 నిమిషాలు వాక్యం చదువుకొని ఇంకా సెలవు తీసుకున్నాం. మన మధ్యలో ఎస్తేరం గారు ఉన్నారు, వారు వాక్యం అందిస్తారు 10 నిమిషాలు. వారు అందించిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. మరలా నెక్స్ట్ బుధవారం 7 గంటలకల్లా స్టార్ట్ అయితే 8:30 క్లోజ్ చేసుకుందాం. దయచేసి మీరు అందరూ కూడా ఇదే చెప్పడం, మళ్ళీ చెప్పలేదు మాకు అయ్యగారు ఫోన్ చేయలేదు అనుకోవద్దు. తప్పకుండా రండి. మీ అందరికీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి, సాక్ష్యం చెప్పినందుకు గట్టిగా చప్పట్లతో గొప్ప సాక్ష్యం చెప్పారు అయ్య గారు. అసలు ఏదైనా దేని వల్ల ప్రార్థన వల్లనే. ప్రార్థన చేస్తేనే ఏదైనా జరిగింది. ప్రార్థన చేయకోకుండా మనం పై తిరిగితే మనకేమీ దొరకదు. కాబట్టి సిస్టర్ గారు 3 గంటలకు లేచి చేసినటువంటి ప్రార్థన, మరి ఈరోజు సంఘంలో ఎవరు లేకపోయినా, శాలల్లో పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా ఏమో అని స్తుతిస్తున్నారు. కాబట్టి దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుడి ప్రేమ కలుగును గాక. ఈ సంఘం ఇంకా కూడా దీవించబడను గాక. మరి నేను 2 ముక్కలే మరి చిన్నగా చెప్తానండి, సమయం లేదు కాబట్టి 2 మాటలు చదువుకుందాం. హగ్గై గ్రంథము 3వ అధ్యాయము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇప్పుడు వరకు నాన్న నీ సాక్ష్యాలు విన్నాం, పాటలు విన్నాం ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ విజ్ఞాపనం చేశారు. మీరు చెవియొగ్గి ఆలకించారని నమ్ముచున్నాను నా ప్రభా.
దాసరాలు ఎప్పుడైనా విత్తబడిన వాక్యం అందిస్తున్నప్పుడు ప్రభా నోటికి బోరుగా వాడుకోమని ఈ సన్నిధి నాకు తోడుగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. కొంచెం ఒక రౌండ్ అసలు రావడం సౌండ్ కొద్దిగా అండి కొంచెం అసలు రావడం స్తోత్రం. హల్లెలూయా. హగ్గై గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం కొంచెం చదువుకుందామండి. పూర్వకాలమున కాదండి 1వ అధ్యాయం 3వ వచనం. హగ్గై అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయకు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచుండెను ఆకలి తీరకుండెను పానము చేయుచుండెను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనెను. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడండి? నా మందిరము పాడై ఉండగా సంపూర్ణమైన ఈ యొక్క ప్రాకారాలు కట్టుకుంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఆకాశము సింహాసనము భూమిని పాదపీఠం అని చెప్పిన దేవుడు మరి ఇప్పుడు దేవుని యొక్క ఇల్లు పాడైపోయి ఉండగా ప్రజలందరూ కూడా ఎలా చూస్తున్నారండి? ఆ మందిరం పాడైపోయిందిలే. సియోను ప్రార్థన మందిరం ఉంది, ఎలా ఉంది ఇప్పుడు? రేకుల సెట్టు, కొంచెం ఇల్లు, కొంచెం మందిరం, అవునా అండి? మరి ఈ మందిరం ఉంది, కొంచెం రేకుల సెట్టు, కొంచెం మందిరం ఉంది. చూసిన వారికి ఎలా ఉంది? దేవుడు అంటే చున్నకనగా ఉంది. కానీ దేవుడు చెప్పుచున్నాడు, దేవుని కోపము, దేవుడి ఉగ్రత ఎందుకు వస్తుందో తెలుసా? మేడ మీద మేడ, మిద్ది మీద మిద్ది పట్టుకుంటున్నారే తప్ప స్టేర్ మీద ఇంకో స్టేర్ వేయాలని ఆలోచన కానీ. ఇప్పుడు అయ్యారు చెప్పారు, ఇక్కడ గడియారం లేదు, అది అసలు మాకు మా దృష్టిలోకే లేదు, గడియారం పక్కన తెచ్చిపెట్టారు అంటే ఈ వాగ్దానము అతనికి చేరింది. ఈ వాగ్దానము అతను మైండ్లో తెలియదు. అంటే ఇక్కడ మందిరం అయితే ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి, ఏమో అబ్జర్వ్ చేశాడేమో అటు ఇటు వస్తా ఎప్పుడైనా. ఇక్కడ గడియారం ఒకటి ఇస్తే బాగుండు కదా అని ఎంత చక్కటి ఆలోచన అండి, చెప్పండి, ఎంత చక్కటి ఆలోచన. అందుకని దేవునికి ఇంటిలో ఏమున్నది ఏమి లేదని, అది విశ్వాసులే కావచ్చు, సంఘ బిడ్డలే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, స్పాన్సర్ ఇచ్చే విషయంలో మన ఇంట్లో ఎలా ఉన్నాయి, దేవుని మందిరం ఎలా ఉంది. మన ఇంటిని మనం ఎంత శృంగారంగా చేసుకుంటామండి, బెడ్రూమ్ ఎంత అలంకరించుకుంటాం, మన యొక్క అవసరతలు ఎలాగో, ఏసీ లేకపోతే ఉండలేము, ఫ్యాన్ ఇక్కడ బిగిస్తే బాగుంటుంది, హాల్లో లేదు, వంటింట్లో ఇది లేదు, వంటింట్లో అది లేదని చెప్పి ఒక నివాస స్థలమైన ఒక మనుషుడు ఇల్లే ఇంత నీట్గా చక్క పెట్టుకుంటే పరలోకపు తండ్రి ఇంకెంత చక్క పెట్టాలండి. ఎలాంటి మందిరం కట్టాలండి? మనం పూరి గుడిసెలో ఉన్న దేవుని హైలైట్ చేయాలి. దేవుని హైలైట్ చేసిన వారే గొప్పవారు అవుతారు. ఉన్న దాంట్లోనే మనం లేని తీసుకురాలేము. ఆయన ఇచ్చిన వారికి మన మందిరం ఎట్లా ఉండాలి? శృంగార మందిరములాగా ఉండాలి. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. దేవుడు అన్నాడు, అసలు మందిరం అంటే నీ హృదయమే దేవుని ఆలయమని ప్రభు చెప్పారు. ఒకటి. రెండవదిగా నేను నివసిస్తున్న స్థలము అన్నాడు. ఇది నేను నివసించేటప్పుడు ఇది ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఇది ఎంత హైలైట్ గా ఉండాలి, ఎక్కడ ఏమున్నది ఎక్కడ ఏం లేదని చెప్పి ఎంత బాగా ఇవ్వాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది డబ్బు ఉంటుంది, చాలా మందికి దేవుడు నమ్ముకుని ఉంటారు, తెలుసు వాళ్ళకి దేవుడికి ఇస్తే మనం దీవించబడతాము,
దేవుడికి ఇచ్చే వాటిలో వెనుతిరిగి చూడకూడదు. దేవుడికి మహిమ. ఇప్పుడు చూడండి పిల్లరా, అనుకుంటారు మన సంఘానికి వచ్చే వాళ్ళ సంగతి చెప్తున్నారు, బయట వదలదు. సంఘానికి వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే, మనం ఎక్కువ వేస్తే పాస్టర్ గారు పొట్టు చీరలు కట్టుకొని తిరిగి కూడా ఈ పాశ్రంలో కాటన్ చీరలు పొట్టి చీరలు కట్టుకుని తిరుగుతున్నారు. మనం ఇచ్చే డబ్బులతో నేను భోజనం చేస్తాను. చేపలు మాంసాలు ఇంట్లో వగేర అన్ని కొనుక్కుని విశ్వాసం అలా వేయకూడదు. వాళ్ళకి దారాలని డబ్బులు చిల్లర మార్చుకొని 5 రూపాయలు వేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను పడుతున్నాను గొర్రెలతో, నేను బాధపడుతున్నాను గొర్రెలతో. సిస్టర్ గారు 3ంటికి లేసి ప్రార్థన చేస్తుంది అన్నప్పుడు నేను పడుతున్న బాధ కూడా అదే. మాకు సౌండ్ సిస్టమ్ లేదు, చిన్న ఉంది, నా నోరు పోతుంది, నా గొంతు పోతుంది, నా గుండెలో వస్తుంది, అరవలేకపోతుంది. ఒక మంచి మైక్ సిస్టమ్ ప్రభా నిర్ణయించి ప్రార్థన చేస్తున్నాను. ఏం పోవడం కానీ ఉన్న ప్రజలు అసలు ఇంత బాధపడ్డం ఎందుకు? మనిషికి ఒక 2,000 ఇస్తున్నాం, 20,000 పెడితే మంచి సౌండ్ ఇస్తాను. అవునా? మాకు వచ్చిన డబ్బంతా ఎలా అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఏదైనా మొక్కున్నారనుకోండి, మేము భోజనం పెట్టుకుంటామండి. భోజనానికి ఏ ఖర్చు ఎంతండి? మినిమం 10,000 రూపాయలు అవుతుంది. సింపుల్గా 30 మందికి వేస్తాం. ఆ 10,000 నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు మందిరానికి ఒక వస్తువు నేను ఏర్పడుద్ది కదండి. పలహారం పెట్టుకున్న మొక్కుకున్నావు గారు, లేదు నాన్న ఏదైనా సౌండ్ సిస్టమ్ ఏదైనా సహాయం చేసి ఏదైనా కొట్టు, లేదమ్మా నేను ఇదే మొక్కున్నా, నేను వాళ్ళకి మొక్కు నేను తెచ్చకపోతే దేవుడు నన్ను మళ్ళీ ఏమని అంటాడు, నేను అదే చేస్తాను. ఎందుకన్నా 10,000 వృధా అయిపోతుంది కదా, అయితే ఏంటి నేను అలా మొక్కు నేను అలాగే ఇస్తాను అని చెప్తున్నాను. ఈ రోజు నా మందిరం డెవలప్ అవ్వడం కారణం ఏంటో తెలుసా అండి? 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఇదే వేలో వెళ్తున్నారు, మా సంఘం ఇదే వేలో వెళ్తున్నారు. దేవుడికి కుప్పలు విప్పాలంటే 5-10 రూపాయలు లేదు. ఇంకెలా సంఘం బయట వస్తారు? దేవుడిని అడుగుతున్నాను. వాళ్ళు మనమే వాళ్ళేం, దేవా నీ చిత్తమైతే నీ దాసురాన్ని ఏర్పరచుకున్నావు, అలాగే నీ దాసురాన్ని హెచ్చించే వాళ్ళు మీరు ఏదో ఒక రోజున మేమందరం లేపుతున్నాయి. చూడండి పిల్లలు, మా సన్నిధి చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ వేసిపోయి నేనే గూట్లో ఉన్నాను. నాకు ఎంత బాధ వేస్తుందంటే, ఒక రోజున సన్నిధిలో కూర్చొని బిలిగిలిలా లేచి ఈ మందిరం ఎప్పుడు లేచింది, ఈ మందిరం ఎప్పుడు గోతులో ఉంది, ఎప్పుడు లేచింది ప్రభు. ఈ వాక్యం చదువుకున్నప్పుడల్లా నేను బాధపడుతుంటాను. ఈ వాక్యం చెప్తూ ఉంటాను నేను అనేక మాటలు ప్రజలందరికీ. ఎందుకో తెలుసా? మీరు మంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు, కానీ దేవుడి మందిరం పాడై ఉండట మనం ఎలా చూస్తూ ఉంటాం. అందుకే అంటున్నాడు కదా, కొంతమంది డబ్బు ఉంటుంది, రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి రోగాలు? రోగాలకు వస్తున్నాయి. 1,00,000 రూపాయలు అంటే ఇస్తున్నారండి, నా దగ్గరకు వస్తే చాలా పేరు చేర్చుకుంటారు, ఇన్స్టెంట్ హీలింగ్ జరుగుద్ది. కానీ అక్కడ ఇచ్చిన డబ్బు ఇక్కడ ఎవరు కదా? ఇక్కడ 10 రూపాయలు, నాకు 100 రూపాయలు చేతిలో పెట్టడం వెళ్ళడం ఉన్నాను. ఇప్పుడు ఈ రోగం బయటికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? మరి అదే డబ్బులు దేవుడికి ఇస్తే దేవుడి మందిరం బాగుపడిస్తాడు. చాలా మంది డబ్బు కోసం సేవ చేస్తున్నారు అనుకుంటారని నేను ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదు. ఈ రోజున నా హృదయంలో మనందరం సేవకులు విశ్వాసం లేరు కాబట్టి నేను ఈ మాటలు బయట పెట్టి చెప్తున్నానండి. ఎందుకంటే డబ్బు కోసం ఆశపడ్డారు అంటే మౌనంగా ఎవరు ఏది ఇచ్చినా, వాళ్ళు 30 పైసలు ఇచ్చినా, లేకపోతే 20 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు నా బ్యాగ్లో పెట్టిన వరకు దేవుడు దేవుచున్నాడు. అంతే, దేవుడు పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు విత్తవు కొయ్యవు, వాటిని పోషించేవాడు నేనన్నాడు. దేవాది దేవుడు 8 సంవత్సరాల నుంచి మినిస్ట్రీ స్థాపించబడి కానీ మీటింగ్స్ విషయమే కానీ, పరిచర్య విషయమే కానీ, పరిచర్య దినపరిచర్యమే కానీ ఏది ఎంత మాత్రం ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇచ్చే తలంతు వాళ్ళకి ఇస్తాడు. చిన్నవాళ్ళని చిన్నగా వాడుకుంటాడు, ఎవరికి ఇచ్చే తలంతుని అడిగిస్తాడు. దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరము లేదండి. మనందరం కూడుకున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరైతే చక్కని ఇంట్లో ఉంటున్నారు, నాకు మాత్రం మందిరం లేదు. మీరు మంచి మంచి మానులు నరుకొచ్చి మంచి మంచి నా యొక్క పునాదికి ఎలా ఉండాలంటే